హలో అండి. హలో అండి. మీ పేరు? శ్రీ చందన. శ్రీ చందన. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సారీ డ్రిప్పింగ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ దాని గురించే మాట్లాడదాం మనం. ఎలా అంటే ఏ విధంగా చేశారు డ్రిప్పింగ్? ప్రీప్లేటింగ్ ముందు ప్రీప్లేటింగ్ చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత సారీ కట్టుకున్నాను. అందరూ ఒకే హైట్ ఉంటారు కదండి, ఎలా మరి దాన్ని ఎలా ప్రీప్లేట్ చేస్తారు? మెజర్మెంట్స్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఓకే. తిన పళ్ళుకి ఎంత కావాలి, ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు ఎంత కావాలి మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని బట్టి ప్రీప్లేటింగ్ చేసుకున్నాను. ఓకే. సో ఆ మెజర్మెంట్స్ అవంతా క్యాలిక్యులేషన్ ఇక్కడ నేర్చుకున్నారా? నేర్చుకునేది. నాకు అసలు ఫస్ట్ శారీ అంటే కట్టడం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడో వేరే వాళ్ళు కడితే కట్టించుకుంటానే తప్ప నేను ఎప్పుడు కట్టుకోలేదు. ఇక్కడే నేర్చుకున్నాను, ఇక్కడే కట్టాను. ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి? ఇక్కడ నేర్పించడం 1 day లో నేర్పించేశారు. నేను దాని తర్వాత ఇంట్లో 2-3 days ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది. ఓకే. సో రమేష్ మేకప్ అకాడమీలో ప్రాక్టీస్ కి స్కోప్ ఎక్కువ ఉంటుందా? చాలా ఉంటుంది. నేర్పించి వదిలేస్తారా? లేదు, ప్రాక్టీస్ కి చాలా స్కోప్ ఉంటుంది. ఒకవేళ టైం అయిపోయినా కూడా ఎక్స్ట్రా అవర్స్ కూడా ఉండి ప్రాక్టీస్ చేసుకొని వెళ్తాం మేము. ఓకే. సో మిమ్మల్ని మీరు ఎలా మార్కెట్ చేసుకుంటారు? ఇక్కడ రమేష్ మేకప్ అకాడమీ మీకు ఎలా హెల్ప్ అవుతుంది? యాక్చువల్లీ నాకు అసలు మేకప్ కానీ శారీ కానీ దీనిపైన ఏది ఫౌండేషన్ అంటే ఏం లేదు. ఇక్కడికే వచ్చాను, ఇక్కడే నేర్చుకున్నాను. దీని తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్స్ లో వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్పుకుంటూ మార్కెటింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఎలా అంటే మార్కెటింగ్ చేయడానికి మీరు చేసిన విజువల్ కావాలి కదా, దాన్ని ఎలా క్యాప్చర్ చేస్తారు? వీడియోస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ సెక్షన్ లో ఏదైతే చేస్తున్నానో వాళ్ళందరూ వీడియోస్ తీసుకుంటాము, వీడియోస్ పోస్ట్ చేసుకుంటాము. సో మాకు యాక్సెస్ కూడా ఉంది. మా వీడియో మేము పోస్ట్ చేసుకోవచ్చు. హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ, శారీ కానీ, ఏదైనా కానీ యాక్సెస్ ఇచ్చారు. వేరే ఎక్కడ యాక్సెస్ లేదు, ఇక్కడైతే యాక్సెస్ ఉంది. ఓకే. సో మీరు చేసిన వర్క్ ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మేకప్ లో చాలా మంది స్కిన్ టోన్ ని బట్టి వేస్తూ ఉంటారని చెప్తూ ఉంటుంటారు. ఆ స్కిన్ టోన్ అనేది, ఆ స్ట్రక్చర్ అనేది మీకు ఒక 30 days లోనే వచ్చేస్తుంది? ఆ నాలెడ్జ్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ దాని తర్వాత వీళ్ళు చెప్పే విధానంలో కానీ, డౌట్స్ ఉంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ బ్రాండ్ కి సంబంధించి మేకప్ లో ఎటువంటి బ్రాండ్స్ మీకు అన్ని పెద్ద మంచి బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్ ఏం కాదు, అన్ని కంపెనీ బ్రాండ్స్. యాక్టర్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఏ బ్రాండ్స్ అయితే యూజ్ చేస్తారో స్కిన్ కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా అలాంటి బ్రాండ్స్ యూజ్ చేస్తారు. ఓకే. సో ఇలా చాలా మంది ఆడపిల్లలు మీలా బయట ఉంటూ ఉంటారు, ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. కొంతమందికి మేకప్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అందరూ ఆగిపోయేది ఏంటంటే మాకు చీర కట్టడం రాదు, మాకు మా హెయిర్ వేసుకోవడం రాదు, అమ్మో మనం మేకప్ వేయగలమా, అసలు బ్రష్ ఎలా పట్టుకోవాలో తెలియదు అంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నా కజిన్స్ ఉన్నారు, సో వాళ్ళు వేస్తారు, బట్ ఎక్కడో చిన్న భయం వల్ల దేనివల్ల ఆగిపోయారు. సో నేను వాళ్ళకి రమేష్ మేకప్ అకాడమీకి వచ్చి నేర్చుకుని 30 days కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. రమేష్ మేకప్ అకాడమీలో కోర్స్ తో పాటు ఏం నేర్పిస్తారండి మీకు? కోర్స్ తో పాటు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఒక మోడల్ ని మనం ఎలా బయటికి చూపించుకోవాలి, అన్ని నేర్పిస్తారండి. ఓకే. సో కంగ్రాచులేషన్స్. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. దాంతో పాటు ఐ మేకప్, శారీ డ్రైపింగ్ అయితే అద్దరు కొట్టేశారు. 1 day లో ఇంత బాగా చేశారా అంటే షాకింగ్ గా ఉంది. నిజంగా చాలా బాగా చేశారు. సో మీరు ఎంతలా ప్రాక్టీస్ చేశారన్నది ఈ లుక్ ని బట్టి అర్థమవుతుంది. మీకు ఫర్దర్ గా మంచి ఈవెంట్స్ రావాలని కోరుకుంటున్నాను, బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్.